ఈ ప్రపంచంలో మగవాళ్ళకి ఏడ్చే హక్కే లేదా? మగవాడికి కూడా బాధ ఉంటుంది కదా. కానీ ఆ బాధని వేరే వాళ్ళతో పంచుకోవడానికి, మాట్లాడడానికి వాళ్ళు అస్సలు ఇష్టపడరు. అలా ఎన్ని బాధలు వచ్చినా సరే తన మనసులో పెట్టుకొని నరకం అనుభవిస్తూ ఆ బాధ తట్టుకోలేక కొంచెం కన్నీటి రూపంలో బయటికి వచ్చినా కూడా నువ్వు మొగాడివి, ఎందుకు ఏడుస్తున్నావు అని మనమే అంటాము. ఎందుకు ఇలా అంటాము? అసలు మగవాడికి బాధపడే హక్కే లేదా? మగాడు లోపల ఎంత బాధలతో కుమిలిపోతున్నా సరే బయటికి మాత్రం నవ్వుతూ ఉండాలి. మనిషిగా పుట్టి ఈ ప్రపంచంలో ఒక మగాడిగా బ్రతకాలంటే ఇంకా ఎంతకాలం అతను గట్టివాడిలా నటిస్తాడు? అతనికి కూడా మనసు ఉంటుంది. మనసులో ఎవరికీ చెప్పుకోలేనంత బాధ ఉంటుంది. ఆ మనసుని మీరు అర్థం చేసుకోండి, తనని ప్రేమగా చూసుకోండి. ఎవరైనా తట్టుకోలేక తన బాధని బయటికి కన్నీళ్ళ రూపంలో బయటికి వచ్చినప్పుడు మగాడు ఏడ్చే హక్కు లేదు అన్నట్టుగా మీరు అస్సలు మాట్లాడకండి. ఎందుకు ఆడదాండ్లా ఏడుస్తున్నావని మగాడిని కించపరుస్తూ అస్సలు మాట్లాడకండి. ఎందుకంటే తన బాధని కన్నీళ్ళ రూపంలో బయటికి పంపించే హక్కు తనకి ఉంది. అంతేకాని మగవాడు ఏడుస్తున్నాడని చెప్పేసి ఏడ్చే మగాని నమ్మద్దు, లేకపోతే ఆడదాండ్లా ఏడుస్తున్నావని ఇటువంటి మాటలతో వాళ్ళని ఇబ్బంది మాత్రం అస్సలు పెట్టకండి.